కెమిస్ట్రీ ఎట్లుంది అంటే కాయడు లోహర్ పాట్నా సిటీ బీహార్ కెమిస్ట్రీ బాగుంది కాయడు లోహర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ ఉంది ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లే ఆ గయి మేరే దిల్లే లే గయి. ఖచ్చితంగా విశ్వక్సేన్ కంబ్యాక్ ఇచ్చిండు మూవీ తోటి, హిట్ కొడుతుండు, బ్లాక్ బస్టర్. ఆల్రెడీ సినిమా ఎండింగ్ లో కూడా ముందే ఏంటి మేడం లేదు లేదు కామెడీ చాలా నీట్ గా ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తేనే ఫ్యామిలీస్ అవుతారు అన్న. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ లేవు వల్గరింగ్ డబుల్ మీనింగ్, నాకైతే ఎక్కడ కనిపించలేదు. అనుదీప్ గారు ఫస్ట్ హాఫ్ లోనే వస్తారు. నిజంగా ఏం కామెడీ చేసిరంటే ఎక్కడంటే అక్కడ న్యాచురల్ గా కూర్చొని ఉంటారు, న్యాచురల్ గా కామెడీ వెళ్తూ ఉంటది. మీరు కూడా న్యాచురల్ గా మూవీకి వచ్చేస్తారు, మొత్తం న్యాచురల్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసి మూవీ ఎంజాయ్, కామెడీ, ఫన్ అది బాగుంది. ఎమోషన్స్ కూడా ఉన్నాయి, రొమాన్స్ లేదు, కాకపోతే హీరోయిన్ చాలా బాగుంది. సినిమా మాత్రం అసలు ఇంటర్వెల్ కే మీ పైసా వసూలు అండి. అసలు కామెడీకి ఇంటర్వెల్ కే మీరు ప్రతి రూపాయి వసూలు అయిపోతుంది మీకు. సెకండ్ హాఫ్ కి మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి కూర్చోవాలి, అలా అనిపిస్తుంది మీకు, అంత మంచిగా ఉంది. మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా కామెడీ ఉంటుందండి. మళ్ళీ మీకు క్లైమాక్స్ దాకా కొంచెం ఫ్లాట్ గా ఉంటది. క్లైమాక్స్ దాటిందా మళ్ళీ ఎండింగ్ కూడా అదే. సెకండ్ పార్ట్ ఉంటదండి ఈ సినిమాకి, దానికైతే ఈగర్లీ వెయిటింగ్ అండి. నేనేమంటా అంటే రేపు వెళ్ళండి, కపుల్స్ ఉంటే కపుల్స్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, వచ్చేసేయండి అండి ఈ సినిమాకి. సూపర్ నవ్వుకుంటారండి. అనుదీప్ కేవి కోసం రావచ్చండి. సేమ్ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు, అదే కామెడీ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అసలు విశ్వక్సేన్ స్టార్ట్ అయిందే కొంచెం మంచి రోల్స్ తీసుకునండి, మధ్యలో మాసం పక్కకు వచ్చి డైవర్ట్ అయ్యండి. కానీ ఈ నగరానికి ఏమైంది, నైన్స్ నాయుడు కూడా అదే ఉంటది, ఈ నగరానికి ఏమైందని. ఫలక్నామా దాసు, అశోకనంద, అర్జున కళ్యాణ్ ఈ కామెడీ సినిమాలు చేస్తే మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడండి. మా సినిమాలు చేయొద్దని చెప్పట్లేదు, కానీ స్టోరీ ఓరియంటెడ్ చేయండి. అసలు అది వచ్చిందే అనుదీప్ కోసం అండి. సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని అనుదీప్ కి కామెడీ కావాలి మనకు, అంతే. అండి చాలా బాగుందండి సినిమా. అంటే ఓవరాల్ గా ఫన్ గానీ దీంట్లో స్టోరీ లేదండి, స్టోరీ కూడా ఉంది. అది అట్ ది సేమ్ టైమ్ ఎమోషనల్ కూడా చాలా బాగుందండి మూవీ పరంగా చాలా బాగుందండి సినిమా. అయితే ఎవరు చెప్పారండి ఆ క్రింజ్ అనేది స్టైల్ వర్డ్ అయిపోయి అందరికి క్రింజ్ అని వాడుతున్నారు. ముందు దాని మీనింగ్ తెలుసుకొని వాడితే బాగుంటుంది. అర్థమవుతుందా? క్రింజ్ అని ఏం లేదండి, క్రింజ్ అలా ఏం లేదు. కామెడీ పరంగా కనెక్ట్ అవుతారండి ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ పరంగా కూడా ఎండింగ్ లో చూపించారు. అంటే చాలా మందికి ఏమైపోయిందంటే మనకి అనుదీప్ గారు అంటే తెలుసు కదండి, అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించిన నవ్విస్తారు. దానివల్ల అందరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నా, కానీ స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాబట్టి రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి, మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి, ఏ సినిమా అది ఆ సినిమాని అనమాట. అందుకే ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకు ఉంటది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్ లో చూసాం. అంటే జస్టిఫై చేశాడా క్యారెక్టర్ ని? ఖచ్చితంగా అండి. విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేస్తారు. హీరోయిన్ గారు సూపర్ 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 అని నాకు అనిపించింది. మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు హీరో కంటే. సూపర్ అండి, బాగుంది, వచ్చి చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి.